శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తోంది. ద్వితీయాధిపతి అయిన రవి వ్యయంలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు కేతువుతో కలిసి. స్థిరాసనం సంబంధించిన విషయాలలో చాలా గందరగోళంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మేసి కొన్ని అప్పులు తీరుద్దాం అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం, ₹1 ₹10 ఖర్చు ఉంటుంది. అందరికీ బాగానే ఉంది, మనకే ఎందుకు ఇలాగ ఉంది, మన జీవితం ఇంతేనా అని ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్కి ఎక్కువ అవుతుంటారు. ఏదైనా సరే మనసు పరిపిదాలుగా ఆలోచిస్తుంటుంది. అటు వెళ్దామా ఇటు వెళ్దామా. అష్టంలో రాహు ఉన్నారు. అష్టంలో వీరు రాహు అంత బలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు కానీ, అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగం సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఒక శుభకార్యాన్ని నిర్వర్తించాలి అని ఆలోచన చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చక్కగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. ఫినాన్షియల్ పరంగా మటుకి చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవడం చెప్పదగినది. సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతానానికి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళే అవకాశం వీళ్ళు తప్పకుండా గ్రహగతులు గోచరిస్తోంది. పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. పంచమ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. సప్తమ అష్టమాధిపతి అయిన శని భాగ్యంలో ఉన్నారు. భాగ్య శని వీరికి చక్కగా ఉంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ గుర్తులతో దీపారాధన చేయడం, శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. అష్టంలో రాహు ఉన్నారు కాబట్టి దుర్గా స్తోత్రం కూడా పఠించడం చెప్పదగిన సూచన. ఒకవేళ చదవలేని వాళ్ళు ఉంటే ఉదయాన్నే ఒక 10 నిమిషాలు వినేసి బయటికి వెళ్ళండి. ఒక శుభవార్తను వినగలుగుతారు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ ఒత్తులతోటి, జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. ఫైనాన్షియల్ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.